జై శ్రీరామ్. భారత్ మాతాకి త్రిశక్తి మాత మరియు త్రిశక్తి పీఠాధిపతి మన గురువు గారు వారిని నమస్కరిస్తూ, ధర్మదీక్షాపరులైనటువంటి మాతృమూర్తులు మీకు ఇక్కడ విచ్చేసినటువంటి అందరికి కూడా నమస్సుమాంజలు. మీరు 10 రోజులుగా ఇంటింట ధర్మదీక్ష తీసుకొని లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు పఠిస్తూ ఒక భక్తి మార్గంలో ముందుకు వెళ్తూ ముక్తికై ప్రయత్నం చేస్తున్నటువంటి దీక్షాపరులు మీలాంటి వాళ్ళు ఉండేపటికనే ఈ భారతదేశము ఇప్పటికి కూడా ధర్మాన్ని నిలబెట్టుకొని ఉన్నది. మాత సమాజ నిర్మాత అంటే మాతలు వాళ్ళ ధర్మాన్ని పాటిస్తూ మన కుటుంబం లోపల ఉన్నందుకే ఎన్ని దాడులు, ఎంతమంది దురాక్రమణ చేస్తూ ఈ ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసినా ఈ ధర్మము ఇప్పటి వరకు కూడా నిల్చున్నదంటే మీలాంటి వాళ్ళ యొక్క పట్టుదల, ధర్మనిష్ట ఇవి ఉండపట్టుకేని. కానీ ఇది ప్రతి ఇంటిలో ఉండాలి, ప్రతి కుటుంబంలో కూడా ఉండాలి. కానీ ఈ మధ్యన మన పిల్లలను ఆంగ్ల భాషలో నేర్పించాలన్న తపనతో ఇంగ్లీష్ మీడియంలో పంపిస్తున్నాం, కాన్వెంట్ పాఠశాలకు పంపిస్తున్నాం. వాళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళిన తర్వాత మన ధర్మాన్ని ఆచరించడం మానేస్తున్నారు, ఇతర మతాలకు వెళ్తున్నారు. కానీ మన ధర్మాన్ని పాటించాలంటే మన కుటుంబమే ముఖ్య కారణం. కుటుంబంలో మొట్టమొదట ధర్మాన్ని ఆచరింపజేసేవారే మాతృమూర్తి. తల్లి ఒడి నుంచి మన సంస్కారాన్ని అందిస్తుంది. ఆ తర్వాత బడిలో మన గురువులు రూపంలో వారు మన ధర్మాన్ని ఆచరింపజేస్తారు. ఆ తర్వాత బడిలో కూడా గుడిలో కూడా మన ధర్మాన్ని చెప్తుంటారు. కానీ ఈ 3 విషయాలలో కూడా మన ధర్మాన్ని చెప్పడం మానేశాము. తల్లి ఒడి నుంచి మన సంస్కారం లభించడం లేదు, మన ధర్మం గురించి చెప్పడం మర్చిపోతున్నాము. తల్లి ఒకవైపు, తండ్రి ఒకవైపు ఉద్యోగాలు చేయడం వల్ల మన ధర్మాన్ని ఆచరించడం తక్కువైపోయింది. దేవాలయ గంట వస్తున్నాం కేవలం మనం మొక్కుబడి చేసుకోవడానికి. మన మొక్కు నా కోరిక నెరవేరితే నేను నాకు ఇది ఇస్తానని అంతవరకే మనము వస్తున్నాము. అది ఆచరించి గుళ్ళల్లో కూడా మన ధర్మం గురించి చెప్పాలి. తర్వాత బడిలో కూడా మనకి ధర్మాన్ని చెప్పగలగాలి. రామాయణ, మహాభారత, భగవద్గీత, భారతాలు ఇవన్నీ కూడా ఒకప్పుడు చెప్పేది గురుకులాల్లో. ఆ గురుకుల వ్యవస్థ పోయింది. ఇప్పుడు మళ్ళీ మనము ఆచరింపజేస్తూ ఇది చేయాలి. ఇందుకే పంచ పరివర్తనలని మన పెద్దలు ఈ మధ్యన మనకు ఆచరింపజేస్తున్నారు. మొట్టమొదట పంచ పరివర్తనలో మొట్టమొదట మన ఇల్లే, మన గృహమే ఒక పరివర్తనకు కేంద్రము. సమిష్టి కుటుంబ వ్యవస్థలో మన ధర్మాన్ని ఆచరిస్తూ మనం ఆచరింపజేయాలి. భారత్ మాత అని మనం పిలుస్తున్నాం. మీలో ప్రత్యక్షంగా భారత మాతను చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి చేయెత్తండి. భారత మాతను ఎవరైనా చూశారా? ఎక్కడ ఉంటుంది, ఎట్లా ఉంటుంది? పటంలో సింహం ఉంటుంది, గజం ఉంటుంది, భారతమాత అంతవరకు చాలామందికి తెలుసు. భారతమాత ఎవరో కాదు, మన భూమాతనే భారతమాత. పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమి. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ దేశంలో పుట్టినంత భగవంతుడే ఎన్నో అవతారాల లోపల ఎత్తారు. కూర్మ అవతారం, మత్స్య అవతారం, అన్ని అవతారాలు ఇక్కడ అయినాయి. 9 అవతారాలు పూర్తి అయినాయి. దశావతారాలు కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇంత పవిత్ర భూమి ప్రపంచంలో ఎక్కడ లేదు. అందుకే భారతమాత అంత పుణ్యభూమి. ఆ పుణ్యభూమిలో పుట్టినందుకు మనమందరూ కూడా ధన్యులము. అంతేకాకుండా ఇలాంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనడం ఇంకా పుణ్యం చేసుకున్నటువంటిది. కానీ ఇంత పుణ్యం చేసుకున్నది కూడా త్వరలోనే మన నుంచి దూరము కాబోతున్నది.
ఎందుకు? మనను చీల్చి చెండాడడానికి దేశ విదేశ శక్తులు చాలా వరకు ప్రయత్నం చేస్తున్నాయి. పక్కనే చూసాం, బంగ్లాదేశ్లో కులాలు మతాలు వర్గాలుగా చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. మన హిందువులను కోసి ఎంతోమంది చెండాడుతున్నారు. ఎందుకు? విదేశీయులు ఇంతమంది మన దేశానికి వచ్చారు, మనను ఇక్కడ ఉన్న దేవాలయాలంతా ధ్వంసం చేశారు, నాశనం చేశారు, ఉన్నది దోచుకుపోయారు. ఆంగ్లేయులు వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు, ఇక్కడ ఉన్నదంతా దోచుకున్నారు, ఇక్కడ రాజ్యాలు వెళ్ళారు. ఈ అన్నిటికీ కారణం ఏంటిది? ఎవరు? మనమే. మనలో ఐకమత్యం లేకపోవడం వల్ల, మనం హిందువులంతా ఒక్కటి లేకపోవడం వల్ల మనల నుంచే విడదీసి వాళ్ళ సైనికులుగా చేశారు. ఆ సైనికులతోనే మనను సంహరింపజేశారు. కాబట్టి మనం ఐక్యమత్యంగా ఇప్పటికైనా ఉండాలి. ఇప్పుడు లేకుంటే వాళ్ళు కొన్ని జాతుల వాళ్ళు మన నుంచి విడదీసి వాళ్ళ మతంలో చేర్చుకొని ఓట్ బ్యాంక్తో వాళ్ళ రాజ్యాలు ఏలడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి మనమంతా ఒక్కటిగా ఉండి ధర్మాన్ని ఆచరించాలి. ఇది ఆచరించాలి మొట్టమొదట తల్లి నుంచే మొదలు కావాలి. మనం ఉదయం లేవగానే దైనందినంగా మన పిల్లలకు నేర్పించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవి మనం ఆచరిస్తున్నామా? ఉదయం లేస్తూనే ఈ దేశమాత భారతమాత అని మనం అంటున్నాం కదా, భారతమాతకు ఉదయం లేవగానే నమస్కరించాలి. ప్రతి ఒక్క తల్లి చెప్పాల్సిన ప్రథమ కర్తవ్యం ఇది. ఏది? సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణు పత్ని నమస్తభ్యం పాదస్పర్శ క్షమస్వామి అని విష్ణు పత్ని అయినటువంటి ఓ లక్ష్మీమాత భూమాత ఒకసారి అంటారా? సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణు పత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. ఈ మంత్రాన్ని చదివి మనం ప్రతిరోజు లేస్తూనే భూమాతకు 2 చేతులు జోడించి నమస్కరించాలి. మళ్ళీ ఒకసారి చెప్దాం. సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. ఎందుకు మొక్కాలి భూమాతను? విష్ణు పత్ని అయినటువంటి లక్ష్మీదేవే భూమాత. ఆ మాతను మనము చెప్పులేసుకొని తొక్కుతున్నాము. ప్రతిరోజు మనకి ఎవరైనా సహకరిస్తే, ఎవరైనా పెన్ ఇస్తే రాసుకొని మనం ఇచ్చేటప్పుడు ధన్యవాదాలు చెప్తాము, థ్యాంక్స్ చెప్తాము. మనకు ఎన్ని విధాలు మనకు రక్షిస్తుంది భూమాత. మీలో ఎవరైనా గాలి లేకుండా ఒక్క 5 నిమిషాలు ఉండగలుగుతారా? గాలి ఎక్కడి నుంచి వస్తుంది? భూమాతనే చెట్ల రూపంలో మనకిస్తుంది. మనం చూసాం కరోనా పీరియడ్ లోపల ఆక్సిజన్ దొరకక ఎంతమంది అల్లకల్లోలమై చనిపోయారు, హాస్పిటల్ పాలయ్యి. అటువంటి ఆక్సిజన్ను ఫ్రీగా ఇస్తుంది భారతమాత మన చెట్ల రూపంలో. ఇంతేకాదు, మనం తాగడానికి నీళ్లు లేకుండా ఎంతమంది ఎవరైనా ఉండగలుగుతారా? నీళ్లు మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమాత నుంచే నీళ్ళ రూపంలో వస్తున్నాయి. మనం బతికి ఉండాలంటే భోజనం చెయ్యాలి. భోజనం ఎక్కడి నుంచి వస్తుంది? అన్నపూర్ణ చెట్ల రూపంలో అన్నీ మనం పండిస్తున్నాం. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమాత నుంచి వస్తుంది. ఇంతేకాదు, మనం ఈ పట్టు వస్త్రాలు, ఇన్ని మంచి ఆభరణాలు వేసుకున్నాం. వస్త్రాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? చెట్ల రూపం. ఇంతేకాదు, మంచి సొమ్ములు ఆభరణాలు, మన అన్ని వస్తువులు తయారైన ఇవన్నీ మైకులు ఇవన్నీ అవుతున్నాయి కదా, ఎక్కడి నుంచి వచ్చాయి? ఖనిజాల రూపంలో మన భూమాతని ఇస్తుంది. ఇంతేకాకుండా మనమంతా ఇంత ప్రశాంతంగా కూర్చున్నాము భూమాత పైన ఉంటేనే, లేకుండా కూర్చున్న వాళ్ళమా? మనం ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా నిద్రపోతున్నాము భూమాత ఉండే. ఈ భూమాతను దోచుకుపోవడానికి ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనదే. కాబట్టి ఈ భూమాతకు మనమందరం కూడా నమస్కరించాలి అన్న ఈ సంస్కారాన్ని మన పిల్లలకు చెప్పాలా లేదా? కాబట్టి
మనం ప్రతి తల్లి తండ్రి కూడా మొట్టమొదటి వాళ్ళు ఆచరించాలి. మనం ఆచరిస్తేనే మన పిల్లలు ఆచరిస్తారు. ఇది మనం ప్రతి చోట జరగాలి. మన ఇంట్లో జరగాలి, బడిలో జరగాలి, గుడిలో జరగాలి. ఈ విధంగా ధర్మ సంస్కారాన్ని మనము ప్రతి ఇంట్లో రక్షించుకోవాలి. మన ధర్మాన్ని కాపాడుకోవాలి. మన ధర్మాన్ని కాపాడుకుంటూనే మన దేశాన్ని కాపాడాలి. మన దేశం ఉంటేనే మనం ఉంటాం. కాబట్టి ఈ విధంగా మనము అందరము వచ్చాము. మన ధర్మాన్ని మనం రక్షించుకుంటూ ఇది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ధర్మో రక్షతి రక్షితః. ఒక్కసారి అందరం అందాం, ధర్మో రక్షతి, ధర్మో రక్షతి. కాబట్టి ఇటువంటి ధర్మాన్ని మనము రక్షించాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరిదో కాదు, మనదే. ఈ సంస్కారాన్ని మన పిల్లలకు అందించాలి. ఇంతే కాకుండా ఈ మధ్యన కులాలు, వర్గాలు, మతాలుగా చీల్చడానికి అందరు ప్రయత్నం చేస్తున్నారు. మనము మన శరీరంలో అవయవాలు ఉన్నాయి కదా, కన్ను, ముక్కు, చెవు, అన్ని అవయవాలు ఉంటేనే మన శరీరం ఉంటుంది. అదేవిధంగా మన అన్ని కులాలు, వర్గాలు ఉంటేనే మన దేశ పటిష్టత ఉంటుంది. కాబట్టి మన హిందూ సమాజంలో ఎన్ని కులాలున్నా, ఎన్ని వర్గాలున్నా, ప్రతి రాయిని, పుట్టను, ప్రకృతిని ఆరాధించే తత్వం మనది. కాబట్టి ఈ ప్రకృతిని ఆరాధిస్తూనే, ఈ సూర్యచంద్రులను ఆరాధిస్తూనే, గంగను ఆరాధిస్తూనే, తులసిమాతను ఆరాధిస్తూనే మన సమాజం ఉంది. కాబట్టి ఈ మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంది. కాబట్టి మన కులాలు, వర్గాలుగా చీలకుండా మన సంస్కృతిని కాపాడుకుందాము, మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాము. ఈ విధంగా మరి అందరూ కూడా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ పూర్తి చేస్తాం.